పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభు, చాలామంది నాకు శత్రువులైరి, అనేకులు నా మీద తిరగబడుచున్నారు. పెక్కుమంది నన్ను గూర్చి మాటలాడుచు, ప్రభువు అతని ఆదుకొనుడులే అని పలుకుచున్నారు. కానీ ప్రభు, నీవు నాకు డాలు వంటి వాడవు, నాకు గౌరవమును చేకూర్చి పెట్టువాడవు, నేను తల ఎత్తుకొని తిరుగునట్లు చేయువాడవు. కీర్తన 3:1. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ లోకంలో మన మీద మాటలాడేవారు ఉండొచ్చు, మన వెనక తిరగబడేవారు ఉండొచ్చు, మనం కూలిపోతాం అనుకునేవారు కూడా ఉంటారు. కానీ వారి మాటలు మన గమ్యాన్ని నిర్ణయించవు. ప్రభువు మనకు డాలు, మన గౌరవం, మన తలెత్తే శక్తి మనుషులు చిన్నబెట్టినా దేవుడి మాత్రం ఎత్తి నిలబెట్టేవాడు. ఆయన ఉన్నంతకాలం మనం కూలిపోము. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభు, నాపై ఎన్ని విరోధులు వచ్చినా నీవు నా డాలువై ఉండి మమ్ము రక్షించుము. నన్ను గౌరవపరిచి తల ఎత్తుకొని నిలబడినట్లు చేయుము తండ్రి. నీ చేయి నీడలో నిలువెత్తుము యేసయ్యా. నా బలం కూడా నీవే, నా న్యాయం కూడా నీవే. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.